ఒకప్పుడు మహావీరుడు శివాజీ మహారాజ్ మహారాష్ట్రను పరిపాలించాడు. దేశం కోసం, మతం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు. శత్రువులపై సింహంలా పోరాడాడు. ఒకరోజు శివాజీ తన సైన్యాధ్యక్షుడు సోన్ దేవుడిని పిలిచి, సోన్ దేవా, మనం కళ్యాణి దుర్గను జయించాలి. మన భూమిపై దండెత్తిన ప్రతి శత్రువు నుండి ప్రజలను రక్షించాలి అని అన్నాడు. సోన్ దేవుడు వీరసైన్యంతో బయలుదేరి గొప్ప ధైర్యంతో కళ్యాణి దుర్గాన్ని జయించాడు. శత్రువులు ఓడిపోయారు. విజయోత్సాహంలో సైనికులు రాణివాస స్త్రీలను కూడా బంధించి తీసుకొచ్చారు. ఇది విన్న శివాజీ మహారాజ్ బాధపడ్డాడు. యుద్ధంలో స్త్రీలను బంధించడం విజయం కాదు. వారు మన శత్రువులు కాదు, వారు తల్లుల లాంటివారు. వారిని అవమానించడం మన సంస్కృతికి అనుగుణంగా లేదు అని ఆయన అన్నారు. అందరి ముందు నిలబడి శివాజీ గర్వంగా ప్రకటించాడు, ప్రతి స్త్రీని నేను నా తల్లిగానే భావిస్తాను. స్త్రీ గౌరవమే మన గౌరవం. వారిని తగిన సన్మానం చేసి సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చండి అని అన్నాడు. శివాజీ మాటలు విన్న సైనికుల కళ్ళు గౌరవంతో నిండిపోయాయి. ఆ రోజు నుండి ప్రజలు అతన్ని రాజుగా మాత్రమే కాకుండా తల్లులను గౌరవించే గొప్ప వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవడం ప్రారంభించారు. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.